నిజం చెప్పాలంటే నేను ఇలాంటి హాయ్ మాట కంటిన్యూస్గా కారుతూనే ఉంది ముక్కు. దేనికైనా నడిచి వెళ్ళొచ్చు కానీ గ్రాసరీస్కి నడిచి వెళ్ళడం చాలా కష్టం అనమాట. ఇంటి నుంచి ఒకవేళ షాప్స్ ఇట్లా 20-25 మినిట్స్ లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ రైస్ బ్యాగ్ ఇవన్నీ ఎత్తుకొని నడవడం అనేది చాలా కష్టం. అందుకే ఇక్కడ ముఖ్యంగా కారు ఉన్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తున్న షాప్కే మనం వెళ్ళబోతున్నాం అనమాట. ఇందులో మోస్ట్లీ ప్రతిదీ దొరుకుతుంది. కనిపిస్తున్న వాటిలో ఏది నాకు తెలీదు. మోస్ట్లీ ప్రాన్స్, ఫిష్ ఇలాంటి వాటివి అయితే నార్మల్గా ఓకే అని కనిపెట్టగలుగుతాను, కానీ ఇంకా ప్రాపర్గా అయితే నేమ్స్ విత్ కాస్ట్ ఇలా ఒక స్టిక్కర్ లాగా అంటించేసి ఉంటారనమాట ఫ్రిడ్జ్ పైన. మీకు కనుక తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. సో ఇవన్నీ ఫ్రోజన్ ఉన్నాయి. మోస్ట్లీ కొన్నిసార్లు తీసుకోవాలనిపించినా కూడా వీటికి సపరేట్ షాప్స్ ఉంటే అక్కడ తీసేసుకుంటాం అనమాట. ఇక ఇవన్నీ ఫ్రోజన్ వెజిటేబుల్స్. ప్రజెంట్ అయితే మనం మెయిన్ గోల్ ఏంటంటే నాన్ వెజ్ తీసుకోవడానికి, చికెన్ మటన్ తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. థమ్స్అప్, మాజా, ఫ్రూటీ, లిమ్కా కూడా ఉంది. సో ఇక చూసారు కదా స్టాక్ రీసెంట్గా వచ్చినట్లుంది. క్రిస్మస్ సీజన్ కదా, సో ఇక్కడ మన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంచిగా షాపింగ్ చేస్తారు. స్టూడెంట్స్ అయితే ఇక పాకీజాలోనే ఉంటారనమాట. ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మోస్ట్లీ తెలిసే ఉంటుంది. ఇన్కేస్ యూకేలో మిడిల్స్బ్రోలో ఉన్న వాళ్ళకైతే స్టూడెంట్స్ ఇక్కడే ఉంటారు అంటే ఇక్కడే ఉండిపోతారని కాదు, సో మోస్ట్లీ ఇక్కడే షాపింగ్ చేస్తారని అర్థం అనమాట. ఇక ఈ జ్యూసెస్, కూల్ డ్రింక్స్, ఇంకా వస్తే పరోటాలు అనేసి, ఇక సీ ఫుడ్ చూసారు కదా చాలా చాలా రకాలు చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఇప్పుడు పనిలేదనమాట. ఇక బేకరీ ఐటమ్స్ కూడా ఉంటాయి. మఫిన్స్, బ్రెడ్, రస్క్ బిస్కెట్స్, ఇండియన్ బ్రాండ్స్ ఉంటాయి, అలాగే వీళ్ళ బ్రాండ్స్ కూడా ఉంటాయి అనమాట కొన్ని. ఇక ఇవేమో స్నాక్ ఐటమ్స్ లాగా చూస్తే మీకు అర్థమవుతుంది. బనానా చిప్స్ కూడా ఉన్నాయి. మేమైతే మా సైడ్ మురుకులు అంటాము. సో మురుకులు ఉంటాయి, ఇక కాకరకాయ చిప్స్ అన్నీ ఉన్నట్లు ఉన్నాయి, టాయిలెటరీస్ ఉన్నాయి. ఇక మనమైతే మటన్ తీసుకునేద్దాం ఫస్ట్, ఆ తర్వాత చికెన్ తీసుకుందాము. సో యాక్చువల్లీ ఈరోజు మటన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారనమాట. సో ఇంట్లో ఒక చిన్న పార్టీ లైక్ ఫుడ్ లంచ్ లాగా ప్లాన్ చేసాం అనమాట అందరం కలిసి. సో ఇక్కడ మటన్, చికెన్ కాస్ట్ కూడా ఇక్కడ నీట్గా అంటించేసి ఉంటారనమాట. కేజీ ఎంత, అండ్ లివర్ తీసుకోవాలంటే సపరేట్గా ఎంత, ఇంకా చికెన్ లెగ్ సపరేట్గా ఎంత, చికెన్ బర్డా లేదంటే ఇలా బోన్లెస్సా, రిప్సా, బ్యాక్ ఇలా క్లియర్గా ఉంటుందన్నమాట మొత్తము. మేబీ మోస్ట్లీ ఇండియాలో ఉన్నట్లే ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ చికెన్ ఎందుకో తెలీదు చాలా డిఫరెంట్గా ఉంటుంది వండిన తర్వాత. ఎప్పుడు పీసెస్ ముక్కలు అయిపోతూ ఉంటాయి అనమాట. ఇక్కడేవో పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి, ఏంటో నాకైతే తెలీదు. ఇక కుర్కురే, లేస్, ఆలు భుజియా, మిక్చర్ టైప్ ఇవన్నీ ఇక్కడ ఉంటుంది. రవ్వ, సేమియా, ఇడ్లీ, దోశ పిండి ఇట్లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఆనియన్స్ చెప్తాను. ఆనియన్స్ ఇక్కడ కొంచెం డ్రాబ్యాక్ అనమాట. ఇక వెజిటేబుల్స్ చూసారా, సంతలాగా ఒక చిన్న సంతలాగా రెడీ చేసి పెట్టున్నారు. మేము ఇక్కడ ఎక్కువగా తీసుకునే రైస్ బ్యాగ్ ఏంటి అంటే శంకర్ వాళ్ళదనమాట. నాకు తెలిసి మన తెలుగు వాళ్ళది, ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎక్కువ తీసుకునేది శంకర్ రైసే ఇక్కడ. అది నేను వచ్చినప్పుడు కాస్ట్ ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో చాలా డిఫరెన్స్, అసలు చాలా వెన్ చేశారనమాట. కాస్ట్ 10 kgs బ్యాగ్స్, 20 kgs బ్యాగ్స్ అట్లా ఉంటాయన్నమాట. ఇంకా ఆశీర్వాద్ గోధుమ పిండి చూస్తున్నారు కదా, మోస్ట్లీ ఇండియన్ బ్రాండ్సే కనిపించవచ్చు మీకు. రైస్ విషయానికి వస్తే ఇది శంకర్ ఆంధ్ర సోనా మసూరి రైస్ అనమాట. ఇప్పటి వరకు అయితే కొంచెం చాలా అంటే తినడానికి తినబుద్దయ్యేలాగా మంచిగా ఉన్న రైస్ అయితే ఇది. ఇంకా ఇవన్నీ స్పైసెస్, బిర్యానీలో ఏమేమి వేస్తామో అన్నీ ఉంటాయి. ఎండుమిరపకాయలు, క్యాష్యూస్, పీనట్స్, ఎండు ద్రాక్ష, మేము బఠానీలు అంటాం, సో అవి కూడా ఉన్నాయి. ఇక పాస్తాలు, మ్యాక్రోనీలు, మ్యాగీ, ముఖ్యంగా 3 for 1 pound అంటే 1 pound అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఒక 119 రూపీస్ అట్లా ఉందనమాట. మనం అయితే ఇప్పుడు పాకీజాలో ఓన్లీ మటన్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే వెజిటేబుల్స్ ఆల్రెడీ నిన్న వచ్చి తీసుకునేసాము. ఇలా ఫ్రోజన్ మునక్కాయలు, బీరకాయలు, ఇవన్నీ టమోటాస్ కూడా అన్నీ ఇక్కడే తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట ఫ్రోజన్ వెజిటేబుల్స్కి కానీ, లేదంటే ఇక ఆకుకూరలకి, అన్నిటికీ. బట్ ఏమంటే ఇక్కడున్న చాలామంది స్టూడెంట్స్కి నేను 2024లో వచ్చినప్పటి నుంచి నాకు ఏదైనా ఫస్ట్ స్టోర్ నేను వెళ్ళాలి ఇట్లా గ్రాసరీస్కి ఇట్లా ఇండియన్ రిలేటెడ్ షాపింగ్, గ్రాసరీ షాపింగ్ చేయాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది పాకీజాని అనమాట. మేబీ ఈ వీడియో మిడిల్స్బ్రోలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తుంటే పక్కా తెలుసుంటుంది. ఒక 20 miles 25 miles ఇక్కడ నుంచి దూరం ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఇట్లా గ్రాసరీస్కి ఏమైనా కావాలంటే ఇక్కడికి వచ్చే తీసుకుంటారు అనమాట. సో అంత ఫేమస్ ఈ స్టోర్. ఇందులో ప్రతిదీ ఉంటాయి. ప్రతిదీ అంటే ఇక
యు నేమ్ ఇట్ యూ హ్యావ్ ఇట్ అన్నట్లు. ఇండియాలో ఈవెన్ నెయ్యి, ఆయిల్, ఏ బ్రాండ్స్ ఉంటాయి, ఆశీర్వాద్, గోధుమ పిండి, నేను చూపించినట్లు ప్రతిదీ ఉంటుంది అనమాట. సో కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎప్పుడైనా మనం కంఫర్ట్ ఫుడ్ లాగా ఇంట్లో చేసుకొని తినాలనుకున్నప్పుడు. సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ అన్నీ దొరుకుతాయి అనమాట, మిరప్పొడులు, ధనియాల పొడి మొత్తం. కానీ మేమైతే చేపలు ఇలాంటివి తీసుకోవాలంటే ప్రాన్స్ అలాంటివి కొంచెం సపరేట్ షాప్స్ ఉంటాయి వాటికి, సీ ఫుడ్ రిలేటెడ్ షాప్స్, దాంట్లోనే తీసుకుంటాం. సో అక్కడ ఏదైనా డ్రాబ్యాక్ ఉందంటే ఆనియన్స్ మాత్రమే అనమాట, కొంచెం నల్లగా అయిపోయి ఉంటాయి, బాగుండవు అక్కడ, అదొక్కటే బాగోదు. సో ఐస్లాండ్ అయితే ఆనియన్స్ కొంచెం చీప్ అండ్ సైజ్ కూడా కొంచెం చిన్నగా మంచిగా వస్తాయి. అలాగే టొమాటోస్ కూడా టెస్కో లేదా ఐస్లాండ్లో తీసుకుంటే 1 pound వస్తుంది, మిడిల్లో అయితే ఇంకా తక్కువ కూడా వస్తుంది, ఒకసారి 99 pence అట్లా. కొంచెం సేవింగ్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడ ఏం చీపో అక్కడ వెళ్ళి తీసుకుంటే వేస్ట్ అని నా ఒపీనియన్. అంటే మీకు కూడా అర్థమై ఉంటుంది ఇక్కడ చూస్తున్న వాళ్ళకి ఇప్పటికే. అలా ఐస్లాండ్ ఒకలాగా చెప్పాలి అంటే ఫ్రోజన్ ఫుడ్స్కి బాప్ లాగా అనమాట. ఎందుకంటున్నానంటే మోస్ట్లీ ఫ్రోజన్ వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రోజన్ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఏమన్నా రెడీ టు ఈట్ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఐస్లాండ్లో కుప్పలు ఉంటాయి, కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. బట్ మనం మోస్ట్లీ అలాంటివి తినాం, ఆబ్వియస్లీ తెలిసిందే కదా మనకి. ఫ్రెష్గా చికెన్ అన్న మటన్ అన్న ఫ్రెష్గా చేసుకుని తినడం మనకి చాలా అలవాటు. అండ్ డ్రింక్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అలా ఫుల్ ప్యాక్స్ ఉంటాయి అన్నమాట. డ్రింక్స్ అలవాటు ఉన్న వాళ్ళైతే ఇంకా ఇంగ్లీష్ వాళ్ళు చాలా ఎక్కువ డ్రింక్స్ తాగుతారు, సో తీసుకెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. ఇక ఏదన్నా కామన్గా ఉంటుందంటే చాక్లెట్స్ విషయానికి వస్తే ఇక్కడ ఎవరైనా ఇండియాకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఐస్లాండ్లో చాక్లెట్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయొచ్చు. అలాగే ఇంకా తినడానికి కూడా, నేనైతే తినడానికి లేదు ఎందుకంటే నా పళ్ళు ఆల్రెడీ పుచ్చిపోయాయి. సో చాక్లెట్స్ కాస్ట్ కూడా రీజనబుల్ ఉంటుంది ఐస్లాండ్లో చాక్లెట్స్ ఇట్లా. అండ్ ఇక్కడ డ్రింక్స్ ఉన్నాయి, ఇప్పుడైతే మనకు ఆ సెక్షన్తో పని లేదు. వైన్, షాంపెయిన్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇక అవతల పక్క చూస్తే బియర్ అవన్నీ ఉన్నాయి. ఇక టాయిలెటరీస్, ఏమన్నా క్లీనింగ్ లిక్విడ్స్ ఇలాంటివి కావాలంటే కూడా ఐస్లాండ్లో ఉంటాయన్నమాట. షాంపూ అన్నీ వెనకాల కనిపిస్తున్నావు అన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ టిష్యూస్ అయితే ఇక్కడ కంటే లిడిల్లో చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ 24 సెట్ 9 అలా ఉంటాయి, లిడిల్లో 4 ఉంటుంది అట్లా. నిజం చెప్పాలంటే నేను ఇలాంటి ఒక మార్నింగ్ సన్ ఎక్స్పోజర్ అనేది చాలా రోజుల తర్వాత అనమాట. యూజువల్గా నేను బయట రాను, అంటే ఈ టైంలో నిద్ర లేయను. బట్ ఈరోజు ఎందుకో అనిపించింది మీ అందరి కోసం ఒకసారి వచ్చి గ్రాసరీ షాపింగ్ చూపించాలనేసి అని. హాయ్ చెప్పు. హాయ్. సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాం. అన్నీ అంటే ఏమేమి కావాలో ఈ రోజుకి అవన్నీ తీసుకున్నాము. మెయిన్ థింగ్ ఇప్పుడు పొద్దున్న కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఈరోజు ఏమనుకున్నాం అంటే బయట వెళ్ళి ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తాము, ఎప్పుడు బయట తింటూ ఉంటాము. సో ఎందుకనేసి ఈరోజు అయితే మనం దోశ బ్యాటర్ బయట తీసుకోబోతున్నాం అనమాట. సో దోశ బ్యాటర్ తీసుకెళ్ళి ఇంట్లో చట్నీ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాం. జాకెట్స్ వేసుకొని తిరుగుతున్నా కూడా ఎంత చలి ఉందంటే, వింటర్ స్టార్ట్ అయిందో లేదో ఘోరంగా స్నో పడింది ఈ ఇయర్ మాత్రం. ఒక 2-3 days కంటిన్యూస్గా స్నో పడింది అనమాట. మార్నింగ్ లెస్ అని మళ్ళీ ఆగిపోయింది. సరే ఓకే అనుకుంటే ఇప్పుడేమంటే స్నో ఒక్కటి పడట్లేదు అంతే, చలి మాత్రం బీభత్సంగా ఉందన్నమాట. నేను బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఒక 30-40 తుమ్ములు దుమ్ముంటాను. నోస్ ఏమో కంటిన్యూస్, రన్నింగ్ నోస్ కాదు ఇది, దానికి అబ్బలాగా ఉందన్నమాట. కంటిన్యూస్గా కారుతూనే ఉంది ముక్కు. సో అంత చలి ఉంది. బట్ అంతే, ఇంకా ముందు డిసెంబర్, ఇప్పుడు డిసెంబర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇక ఎలా ఉంటుందని తలుచుకుంటేనే భయంగా ఉంది. అంత చలి, అంత ఇది కోల్డ్ ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ క్లైమేట్కి. సో ఇక్కడ కనిపిస్తున్నదంతా పార్క్ అనమాట, ఇంటి పక్కన ఉన్న పార్క్. అవతల పక్క వేలో మనం వెళ్ళేటప్పుడు వెళ్ళాము, ఇదేమో ఇంటికి వెళ్ళే దారికి ఇలా వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మార్నింగ్ కదా, పార్క్లో కొంచెం చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇప్పుడు మనం గ్రోసరీస్ అన్నీ తీసుకుని వచ్చినాం. ఈ సంచిలో ఉన్నవే అన్నమాట మన గ్రోసరీస్. ఇంటికి వెళ్ళి ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిందాము, ఆ తర్వాత నైట్కి మటన్ చేసుకొని తిందాము. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు నేను బయట రావడం అనేది నాకు ఒక పెద్ద అచీవ్మెంట్ అనమాట. సో మీరు కూడా ఇంతేనా, ఇంట్లోనే ఉంటారా, బయట ఎక్కువ రారా? కాస్త బయట రండి, సన్లైట్కి ఇంకా మంచి గ్లో అవుతారు, మంచిగా విటమిన్ డి వస్తుంది.
ఓకే. ఏదేదో మాట్లాడుతున్నందుకు ఏమనుకోకండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను వ్లాగ్ చేస్తున్నాను కదా! కెమెరా ముందుండేసరికి ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదు. సో, ఇదైతే స్కూల్ ఏరియా అనమాట. మనం ఏ పిల్లలు మన ఈ వీడియోలో పడకుండా ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే ఉన్న ఈ చిన్నపాటి ఛానల్ కూడా ఎగిరిపోతుంది. గైడ్‌లైన్స్ అది ఇది అని చెప్పేసి. సో, మనమైతే ఇప్పుడు ఇంటికైతే ఆల్మోస్ట్ వచ్చేసాము. ఒక 2 మినిట్స్ వాక్ అంతే అనమాట. బయటికి వచ్చినాకైతే నా పరిస్థితి తుమ్మలతో మొక్కలు ఎర్రపడ్డా చూసినాము, ఎర్రగా మళ్ళతున్న సూర్యుడు నల్లబడిపోతా. అలానే వాయిస్ ఓవర్ ఇచ్చే అవసరం లేకుండా నా ఫ్రెండే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేశాడు. ఇక ఉన్న సామాన్లు కడిగేసి మా ఫ్రెండ్‌కి చెప్పిన ఒకే ఒక పని పల్లీల చట్నీ చేయడం. అది కూడా గాల్లో పెట్టి చేస్తున్నాడు స్టవ్ మీద కాకుండా. సరే పోనీయండి నేనైతే టమాటా కారం చేస్తున్నాను అనమాట. అదేంటో కానీ తెలీదు. తెలంగాణ వాళ్ళకి సగం మందికి టమాటా కారం అంటే ఏంటో తెలీదు. ఆంధ్ర వాళ్ళకి ఆబ్వియస్లీ చాలా కామన్ ఈ టమాటా కారం. ఏదో చేద్దాం అనుకునేసరికి మిక్సీ కూడా పని చేయకుండా పోయింది. సో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి బ్లెండర్‌ని అయితే తీసుకొచ్చి టమాటా కారం అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్. యూకేకి వచ్చినప్పటి నుంచి నాకు అసలే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇండియాలో ఉన్నప్పుడే డిన్నర్కి కూడా అదే తినమంటే తినేస్తాను. అలాంటిది ఇక్కడికి వచ్చాక ఇంకా పిచ్చి ఎక్కువ అయిపోయిందనమాట. సో మనమైతే ఇడ్లీ మాస్టర్ లాగా ఒక పర్ఫెక్ట్ ఇడ్లీ చేసుకొని తినబోతున్నాము. నాకు ఎంత ఇష్టం అంటే ఈ ఇడ్లీలు చేసే ప్రాసెస్. మా మమ్మీ ఇది ఇండియా నుంచి పంపించిన ఇడ్లీ పాత్ర అనమాట. చాలా చిన్నది. ఫస్ట్ పంపించినప్పుడు అనుకున్నా 6 ఇడ్లీసా ఏంటి ఒక ట్రిప్కి 6 ఇడ్లీసా ఇదేంట్రా ఇది ఎప్పుడు చేసుకొని తినాలి అంతమంది ఒకేసారి తినాలంటే అన్నట్లు అనుకునేదాన్ని. బట్ ఇడ్లీలు వస్తాయంటే మీరే చూస్తారుగా ఎంత బాగా వస్తుందో. సో అలా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, దోశ, టొమాటో కారం, అలాగే పల్లీల చట్నీ అనమాట. పల్లీల చట్నీ ఏమో నా ఫ్రెండ్ చేశాడు, ఇక టొమాటో కారం నేను చేశాను. ఇడ్లీలు అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. సో డైనింగ్ టేబుల్ మీద చట్నీ పెట్టేసుకొని ఇడ్లీ అయితే చూసేద్దాం ఇప్పుడు రండి. చూసారు కదా ఇడ్లీ ఎంత మంచిగా వచ్చిందో. టెక్స్చర్ చూస్తే మీకు అర్థమవచ్చు ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చింది అనేసి అయితే నేను మాటలు చెప్పలేను. వీడియో చూసి మీరే అర్థం చేసుకోండి. ఇక టేస్ట్ విషయానికి వస్తే మా ఆంధ్ర స్టైల్లో చేసిన కారం అయితే సూపర్ డూపర్ హిట్ అనమాట. పల్లీల చట్నీ ఎప్పట్లాగే సూపర్గా ఉండింది. అంతే కాస్త టైం తీసుకొని లంచ్కి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసాం మటన్ని. అలా మటన్ విజిల్స్ కుక్కర్లో పెట్టేసి నేనైతే ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. వీడియో ఫస్ట్ నుంచి నా ముక్కు పుడక ఎందుకు వెరైటీగా ఉందనుకుంటే అది ముక్కు పుడక కాదనమాట. షిఫ్ట్కి ముక్కు పుల్ల తీసేయాల్సి వచ్చింది. సో ఇంట్లో ఉన్నప్పుడు ఏం పెట్టుకోవాలి అనేసి అంటే మా మమ్మీ ఇక కరివేపాకు పుల్ల పెట్టుకోమని సజెస్ట్ చేసిందనమాట. సో ఇన్ఫెక్షన్ అట్లా ఏం కాదు అనేసి ఎందుకంటే నేను ముక్కు పుల్ల ఇంచేసాను. సో ఆ తర్వాత మెల్లగా కొంచెం రిలాక్స్ అవుదామని ఫ్రెండ్స్ అందరం కలిసి మాజా అయితే తాగాము. అలా కాసేపు బాధాకని పెట్టుకున్నాం అనమాట. ఇంట్లో కనిపిస్తున్నాయి ఈ కాళ్ళు మా హౌస్ మేట్స్ వాళ్ళవే అనమాట. సో ఇక ఇంట్లో నా ఫ్రెండ్ వచ్చేసి బగార్ రైస్ చేస్తోంది. మటన్కి బగార్ రైస్ ది బెస్ట్ కాంబినేషన్. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. అసలు చూస్తేనే ఆకలేస్తుంది నాకు మళ్ళీ అంత బాగా వచ్చింది. సరే ఇప్పుడు మళ్ళీ మటన్ ఏమైందో చూద్దామా. సో కుక్కర్లో విజిల్స్ అన్నీ వచ్చేసాక మళ్ళీ సపరేట్గా కడాయిలో వేసి ఫుల్గా వాటర్ కొంచెం ఇంకి థిక్ గ్రేవీ అయ్యేలాగా కడాయిలో అయితే ఉడికిస్తున్నాను అనమాట. సో ఇవైతే నా ప్లాంట్స్, మనీ ప్లాంట్, పుదీనా ప్లాంట్, షో ప్లాంట్, ఇక మిరపకాయ చెట్టు కూడా ఉందనమాట. నా ఫ్రెండ్ అయితే అసలే పుదీనా సరిగ్గా రావట్లేదు, చిన్న లీవ్స్ వస్తున్నాయంటే అది కూడా తీసుకుంటున్నాడు అనమాట మటన్లో వేయడానికి. సో అలా పుదీనా చెట్టుకి ఏమైందో ఏమో తెలీదు, మేబీ మట్టి మార్చాలనుకుంటా. ఇక ఇదైతే మిరపకాయ చట్నీ నేను చెప్పినట్లు. సో మటన్లో మన లాస్ట్ ఇంగ్రీడియంట్గా కసూరి మేతి అయితే వేస్తున్నా అనమాట. కసూరి మేతి వల్ల ఎంత ఎన్హాన్స్ అవుతుందో మీకు తెలుసు కదా ఫ్లేవర్. సో అలా మటన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది.
కడుపు నిండా తినేసాక తిన్నది అరగడానికి కూల్ డ్రింక్ అయితే తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట పక్కనే ఉన్న షాప్కి. వీడియో కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ కాదు అయిపోయినట్లే అనుకోండి. సో ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మాత్రం మీకు పేరున థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో మీ పేర్లని కాస్త కమెంట్లో పెట్టేశారంటే థ్యాంక్స్ చెప్పేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.